ఓం శ్రీ గురుభ్యో నమః. మేష లగ్న జాతకులకు కలిసి వచ్చే ఫేసింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అదే విధంగా మీ జాతకంలో మీ యొక్క లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు టైము, అదే విధంగా ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మాకు కింద కామెంట్లు ఇచ్చినట్టయితే మీ లగ్నం ఏమవుతుందో అనేది మేము కింద రిప్లై ఇస్తాము. సో ఇక్కడ లగ్నాల వారీగా మన ఫేసింగ్స్ అనేవి కలిసి రావడం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది మేష లగ్నానికి ఈ వీడియోలో చూసుకుందాం. మేష లగ్నం ఒక అగ్నిపుంజం, అఖండ విజయం. సౌర కుటుంబంలో మొట్టమొదటి లగ్నం అగ్నితత్వంతో రగిలిపోయే మేషలగ్నం. ఈ లగ్నం పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒక ఆపలేని వేగము, ధైర్యము మరియు పుట్టుకతో వచ్చే నాయకత్వ లక్షణాలు. అంటే వీళ్ళు పుట్టుకతోనే వీళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదేవిధంగా సప్రమాణ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ లగ్నానికి అధిపతి ఎవరంటే సాక్షాత్తు గ్రహాలకే సేనాధిపతి అయిన కుజుడు, మార్స్. సో చూసుకుంటే మార్స్, కుజుడు అంటేనే అపారమైన శక్తి, పోరాట పటిమ. మరి ఇలాంటి ఫైర్ బ్రాండ్ లగ్నానికి, అలాంటి అగ్నితత్వం ఉన్న వ్యక్తులకు ఎలాంటి ఇల్లు పడాలి, వీరి ఎనర్జీని రెట్టింపు చేసి జీవితంలో ఎవరు ఊహించని స్థానంలో కూర్చోబెట్టి ఒక అద్భుతమైన దిక్కులు వీళ్ళకు రెండు ఉన్నాయి. ఇవి చూసుకుంటే కనుక మనకు మేష లగ్నానికి మనం చూసుకుంటే మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు అవుతాడు. అదేవిధంగా 4వ అధిపతి వచ్చేసి చంద్రుడు. సో చతుర్థాధిపతి కూడా చంద్రుడు. అదేవిధంగా పంచమాధిపతి రవి రవి అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క లగ్నానికి వచ్చేసి నవమాధిపతి గురుడు అవుతుండు. సో ఈ గురుపాలిత లగ్నం కాబట్టి గురుపాలిత లగ్నానికి కేతు గ్రహం కూడా శుభగ్రహమే, గురు కేతువులు. సో ఇక్కడ చూసుకుంటే ఈ లగ్నానికి ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఫేసింగ్ 4 ఫేసింగ్స్ ఉన్నాయి మనకు. తూర్పు ఒకటి, పడమర ఒకటి, దక్షిణ ఫేసింగ్, ఉత్తర ఫేసింగ్. దాదాపు చాలా మంది కూడా అందరికీ తూర్పు ఫేసింగ్ అనేది సజెస్ట్ చేస్తుంటారు. దక్షిణ ఫేసింగ్ అంటే భయపడుతూ ఉంటారు. సో దక్షిణ ఫేసింగ్లు ఉన్న వాళ్ళు లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, తూర్పు ఫేసింగ్లో లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క మేషలగ్న జాతకులకు 2 దిక్కులు చూసుకుంటే మనకు శుభ దిక్కులుగా ఉన్నాయి. అదే దక్షిణ అండ్ మరియు తూర్పు దిక్కులు. ఇక్కడ చూసుకుంటే ఈ దక్షిణ దిక్కు, అదేవిధంగా తూర్పు దిక్కు. మరి ఎందుకు ఈ సైంటిఫిక్ లాజిక్ అసలు ఏంది అనేది ఒకసారి వినండి. మొదటిది దక్షిణ సింహద్వారం. ఇది వీరికి బ్రహ్మస్థం. సౌత్ ఫేసింగ్ అనేది వీళ్ళకు చాలా మంచిగా కలిసి వస్తుంది. సాధారణంగా ఎవరైనా ఒక ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు దక్షిణ ముఖద్వారం అనగానే వద్దు బాబోయ్ దక్షిణం యమస్థానము, దానికి దూరంగా ఉందో అని భయపడి పారిపోతుంటారు. ఎంతో మంది వాస్తు పండితులు కూడా దక్షిణాన్ని వద్దనే చెప్తారు. కానీ మిత్రులారా, ప్రపంచం దేన్ని చూసి భయపడుతుందో మేషలగ్న జాతకులకు అదే ఒక బ్రహ్మస్థం లాంటిది. అదే వారికి సిరి సంపదలు కురిపించే మణిమకుటం. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి సాక్షాత్తు కుజుడే. ఇక్కడ చూసుకుంటే ఈ దక్షిణానికి కుజుడు పరిపాలిస్తుంటాడు. సో మీ లగ్నాధిపతి స్వయంగా పాలిస్తున్న దిక్కులో, ఆయన కాపలో ఉన్న దిక్కులో మీరు కాలు పెడితే ఆ ఇల్లు మిమ్మల్ని ఎందుకు చెడగొడుతుంది? చెడగొట్టకపోగా అదొక పూర్తి రక్షణ కవచంలా మారుతుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి వారిలో సహజంగా ఉండే ధైర్యము పదింతలు అవుతుంది. ఆ దక్షిణ దిక్కు నుండి వచ్చే కుజగ్రహ రేడియేషన్ వీరికి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు, పోలీసు లేదా సాహసోపేతమైన వృత్తులలో ఉన్నవారికి, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ దక్షిణ ముఖ ద్వారం ఎదురులేని నాయకత్వాన్ని, అఖండమైన శత్రుజయాన్ని ఇస్తుంది. మీరు అడుగు పెడితే ఎదురోడేటోడు ఉండడు. అదేవిధంగా చూసుకుంటే ఇదొకటి ఆప్షన్ చూసుకున్న మనకు ఓవరాల్గా ఈ యొక్క తూర్పు ఫేసింగ్కి మనకు రవి ఇక్కడ పరిపాలిస్తుంటాడు. సో వీళ్ళు చూసుకుంటే పంచమాధిపతి రవి. సో ఈ తూర్పు ఫేసింగ్ కూడా వీళ్ళకు తూర్పు మరియు దక్షిణం. తూర్పు సింహద్వారం అనేది వీళ్ళకి పూర్వ పుణ్యద్వారం. 159 చూసుకుంటే కనుక మన పూర్వ పుణ్య స్థానాలు ఇవి. సో ఇక మేషలగ్నానికి అదృష్టాన్ని సునామీలా తెచ్చిపెట్టే విశేషమైన రాజయోగాన్ని ఇచ్చే మరో దిక్కు ఈ యొక్క తూర్పు దిక్కు. వాస్తు ప్రకారం తూర్పు దిక్కుకు అధిపతి సూర్య భగవానుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషలగ్నానికి సూర్యుడు పంచమాధిపతి. అంటే మీ పూర్వజన్మ స్థానానికి, మీ పూర్వజన్మ పుణ్యస్థానానికి అధిపతి అయిన, పైగా మీ లగ్నాధిపతి కుజుడికి సూర్యుడికి విడదయ్యరా అని ప్రాణమిత్రత్వం ఉంది. న్యూమరాలజీ పరంగా చూసుకున్నా కూడా రవికి సంబంధించి కుజుడికి సంబంధించి కూడా మిత్రత్వం అనేది ఉన్నది. అంటే వీరిద్దరి మధ్య విడదయ్యరా అని ప్రాణమిత్రత్వం ఉంది. ఈ రెండు కూడా అగ్నితత్వ గ్రహాలే. ఒక్కసారి ఊహించుకోండి, మేషలగ్న జాతకులకు తూర్పు సింహద్వారం గుండా ఇంట్లోకి అడుగుపెట్టడం అంటే సాక్షాత్తు తమ పూర్వజన్మ పుణ్య ఖాతాలోకి, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ కర్మ అన్నట్టు. కాస్మిక్ ఎనర్జీ నేరుగా వారిలోని పుణ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా అదృష్టం వెన్నంటి ఉంటుంది. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు, ఉన్నత ప్రభుత్వ పదవులు, ఆకస్మిక ధనప్రాప్తి దానంతా అవే వస్తూ ఉంటాయి. ఆర్థిక స్థిరత్వంతో పాటు కుటుంబంలో అత్యంత ఆరోగ్యకరమైన ప్రశాంతమైన వాతావరణం వీళ్ళకి ఏర్పడుతుంది. అదేవిధంగా వీళ్ళకి చూసుకుంటే ఉత్తర దిక్కుకు బుధుడు, పడమర దిక్కుకు శని. ఈ లగ్నానికి 3వ అధిపతి బుధుడు, 6వ అధిపతి బుధుడు. సో ఈ 3, 6 ఆధిపత్యం వహించే దిక్కు
ఉత్తరం వీళ్ళకు కలిసి రాదని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పడమర శని, ఈ లగ్నానికి శని వచ్చేసి 11వ భావాధిపతి అవుతుండు, కర్మాధిపతి అవుతుండు. సో ఈ విధంగా పడమర కూడా వీళ్ళకు అంతగా ఫేసింగ్ అనేది కలిసి రాకపోవచ్చు. మనం ఇవన్నీ కూడా సప్రమాణ జ్యోతిషార గ్రంథం నుంచి మనం చూస్తున్నాం కాబట్టి మీకు ఓవరాల్గా మేషలగ్న జాతకులకు ఎవరో చెప్పారని గుడ్డిగా భయపడకండి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా దక్షిణ లేదా తూర్పు ముఖ ద్వారా ఉన్న ఇంటిని వాస్తు కొలతలు సరిగ్గా చూసుకొని నిర్భయంగా ఎంచుకోండి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల ఎలా ఉంటుందో మీరే ప్రాక్టికల్గా చూసి తెలుసుకోండి. సో అదేవిధంగా మేషలగ్న జాతకులకు ఈ రెండు దిక్కులు కలిసి రాకుండా వీళ్ళకు చూస్తుంది. సో ఈ విధంగా మేషలగ్న జాతకులకు వాస్తు విషయంలో ఫేసింగ్ ఏ యొక్క ఫేసింగ్ కలిసి వస్తుందో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా వచ్చే వీడియోలో వృషభ లగ్న జాతకులకు ఏ ఫేసింగ్ పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.